హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ తరుణ్ ఫ్రమ్ ట్రయోస్పేస్ ఓవర్సీస్. సో ఈ రోజు ఈ వీడియోలో మనం యూకేలో మాస్టర్స్ ప్లాన్ చేసుకుందాం అనే స్టూడెంట్స్ ఎండ్ టు ఎండ్ ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా యూకేలో మాస్టర్స్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఏం ఫాలో అవ్వాలి, ప్రాసెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకోవాలి అండ్ ఎంత ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి యూకే వెళ్దాం అనుకుంటున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యూకే వీసా ప్రాసెస్, అంటే రైట్ ఫ్రమ్ కాలేజ్ సెలెక్షన్ నుంచి యూనివర్సిటీ అప్లికేషన్ నుంచి టిల్ ద టైమ్ యూ గెట్ ద వీసా, ఎండ్ టు ఎండ్ ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలి అనేదంతా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి దెన్ యూ కెన్ ప్లాన్ యువర్ స్టడీ అబ్రాడ్ ఫర్ యూకే. సో బేసిక్గా యూకేకి వెళ్దాం అనుకున్నప్పుడు ఆర్ యూకేకి ప్లాన్ చేసే పీపుల్ టిపికల్గా టూ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి హూ ఎవర్ ఆల్రెడీ కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్, అంటే మనం ఇప్పుడు 2024లో ఉన్నాం, 23లో వాళ్ళు కంప్లీట్ చేసి ఉండొచ్చు దేర్ బీటెక్ ఆర్ డిగ్రీ, 22లో కంప్లీట్ చేసి ఉండొచ్చు, 21లో కంప్లీట్ చేసి ఉండొచ్చు. అంటే ఆల్రెడీ దే కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్, అంటే ఇక్కడ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఉంటారు. దే మైట్ బి వర్కింగ్ సమ్వేర్, అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, లేదంటే కంప్లీట్ చేసి ఒక 1-2 ఇయర్స్ నుంచి ఖాళీగా ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ పీపుల్ ఒకటి. సెకండ్లీ కరెంట్లీ హూ ఆర్ స్టడీయింగ్, అంటే దే ఆర్ ఇన్ దేర్ థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ బీటెక్ ఆర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిగ్రీస్లో ఉంటారు. వాళ్ళు యూకేలో మాస్టర్స్ ప్లాన్ చేద్దాం అనుకుంటారు. సో నేను ఈ వీడియోలో ఇప్పుడు మనకి ఈ టూ టైప్స్ ఆఫ్ పీపుల్, అంటే హూ ఎవర్ ఆల్రెడీ పాస్డ్ అవుట్ ఇన్ ద పాస్ట్ and currently planning out and who currently studying and who want to plan, ఈ ఇద్దరు ఎట్లా ఫాలో అవ్వాలి ప్రాసెస్ అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూ కేసెస్లో స్టెప్ 1 ఎవరైనా ఫాలో అవ్వాల్సింది గెట్ ద పాస్పోర్ట్. సో బేసిక్గా మనం ఇండియాలో ట్రావెల్ చేయాలి అంటే పాస్పోర్ట్ అక్కర్లేదు, వీ కెన్ బై ద టికెట్ అండ్ వీ కెన్ ఫ్లై. బట్ అక్రాస్ ద కంట్రీ, ఏదైనా వేరే కంట్రీకి మనం వెళ్ళాలనుకున్నప్పుడు వీ రిక్వైర్ పాస్పోర్ట్ మ్యాండేటరీ. సో ఇది స్టెప్ 1, గెట్ యువర్ పాస్పోర్ట్. సో ఈ వీడియోలో నేనైతే పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడను, ఎందుకంటే వీ హ్యావ్ డిఫరెంట్ సోర్సెస్. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి హౌ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ అని, ఎట్లాగా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పాస్పోర్ట్ అప్లై చేసుకోవచ్చు, దాని ప్రాసెస్ అంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ మీరు పాస్పోర్ట్ అనేది ఫస్ట్ అరేంజ్ చేసుకోండి బిఫోర్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ యువర్ మాస్టర్స్ టు యూకే. ఓకే, ఒక్కసారి పాస్పోర్ట్ వచ్చేసింది అంటే దెన్ యూ కెన్ ప్లాన్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. అండ్ స్టెప్ 2, ఇందులో మీకు నేను ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి చెప్తాను. స్టెప్ 2లో ఏంటి మనం చూడాల్సింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారని చెప్పాను కదా. పీపుల్ హూ ఆర్ కరెంట్లీ స్టడీయింగ్, బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. ఫస్ట్ వీళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే స్టూడెంట్స్ చదువుకుంటున్నారో వీళ్ళకి ఇది ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎంత అర్లీగా ప్లాన్ చేసుకోవాలి యూకేకి. సో బేసిక్గా యూకేకి అయినా కూడా నా సజెషన్ అయితే ప్లాన్ బిఫోర్ అట్లీస్ట్ 4 to 5 months బిఫోర్ యువర్ ఇంటేక్ అండి. అంటే అట్లీస్ట్ 4 to 5 months ఆర్ అట్లీస్ట్ 6 months యూ మేకప్ యువర్ మైండ్. 6 months బిఫోర్ నుంచి మీరు ప్లానింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, యూకేకి మనం ప్లాన్ చేసుకునేటప్పుడు స్టూడెంట్స్ హూ ఆర్ కరెంట్లీ స్టడీయింగ్, అంటే డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైనా ఎలిజిబుల్. అంటే యుఎస్ లాగా 15 years ఎడ్యుకేషన్, 16 years ఎడ్యుకేషన్ అనే క్రైటీరియాస్ మనకి యూకేకి ఏమీ ప్రాబ్లం ఉండదు. ఐదర్ యూ స్టడీయింగ్ యువర్ బీటెక్ యు ఆర్ ఎలిజిబుల్, అంటే మీకు 16 years ఎడ్యుకేషన్ ఉంది, 10th ప్లస్ ఇంటర్ ప్లస్ 4 years బీటెక్, యు ఆర్ ఎలిజిబుల్. లేదు డిగ్రీ పర్సూ చేస్తున్నారు మీరు, 10th ప్లస్ ఇంటర్ ప్లస్ 3 years డిగ్రీ, దెన్ యు ఆర్ ఎలిజిబుల్. లేదు కొంతమంది స్టూడెంట్స్ డిప్లొమా చేస్తారు, 10th తర్వాత డిప్లొమా అండ్ దే విల్ కంటిన్యూ విత్ దేర్ ఇంజనీరింగ్, వాళ్ళు ఎలిజిబుల్. సో ఎనీ ఆఫ్ దీస్ క్రైటీరియా ఒకవేళ మీరు కానీ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ యూకే మాస్టర్స్ ప్రోగ్రామ్. ఓకే, అయితే మీరు కంప్లీట్ అయిన తర్వాతే అప్లై చేసుకోవాలి అనే రూల్ ఏం లేదండి యూకేకి. వెన్ యు ఆర్ ఇన్ యువర్ 4th year, అంటే బీటెక్లో మీరు 4th yearలో ఉన్నప్పుడు 4-1 కంప్లీట్ అయిపోయిన తర్వాత యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీ.
అదే మీరు ఒకవేళ డిగ్రీ పర్స్యూ చేస్తున్నారు అనుకోండి, వెన్ యు ఆర్ ఇన్ థర్డ్ ఇయర్, అంటే థర్డ్ ఇయర్ సెకండ్ సెమ్ ఒకవేళ సెమ్ వైజ్ ఉంటే, లేదు థర్డ్ ఇయర్ ఇయర్లీ ఉన్నా కూడా ఎట్ ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్ ఏదైతే ఉందో యూ కెన్ అప్లై ఇన్ యువర్ థర్డ్ ఇయర్ ఓన్లీ ఫర్ ద యూకే యూనివర్సిటీస్ యాజ్ వెల్. సో కంప్లీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయక్కర్లేదు. సో దట్ ఏంటి అంటే బై ద టైమ్ వీ కంప్లీట్ అవర్ గ్రాడ్యుయేషన్ వీ కెన్ ఇమీడియట్లీ ఫ్లై. సో వీ నో నీడ్ టు హ్యావ్ ఎనీ స్పేస్ ఇన్ బిట్వీన్. ఒక ఇంటేక్ ఒక 4 months 6 months వెయిట్ చేసి తర్వాత ఇంటేక్ మనం వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. సో ప్లాన్ ఇన్ దిస్ వే. మీరు 4th ఇయర్ బీటెక్లో ఉంటే యూ కెన్ అప్లై వెన్ యూ ఆర్ ఇన్ 4th ఓన్లీ యూ కెన్ అప్లై ఫర్ ద యూనివర్సిటీ. లేదు డిగ్రీలో ఉంటే థర్డ్ ఇయర్ నుంచి యూ కెన్ అప్లై ఫర్ యువర్ యూనివర్సిటీ. బట్ కాకపోతే యూ హ్యావ్ టు గెట్ ద కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్. అంటే మీ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఇస్తుంది. ది స్టూడెంట్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ అవర్ కాలేజ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండ్ హీఈస్ గోయింగ్ టు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు కంప్లీట్ దిస్ ప్రోగ్రామ్ బై దిస్ మంత్ ఆర్ బై దిస్ ఇయర్ అని అది తీసుకుంటే మనం సరిపోతుంది. వీ కెన్ అప్లై ఫర్ యూనివర్సిటీ. లేదు రీసెంట్గా పాస్ అవుట్ అయ్యాను, దెన్ యూ కెన్ అప్లై ఎనీహౌ. యూ హ్యావ్ ఆల్ ద డాక్యుమెంటేషన్స్ విత్ యూ విత్ రెస్పెక్ట్ టు యువర్ ఎడ్యుకేషన్ కదా, యూ కెన్ అప్లై. ఇది వన్ సెట్ ఆఫ్ పీపుల్. అదర్ టైప్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, కరెంట్లీ ఏదన్నా 1-2 years నుంచి 3 years నుంచి ఏదైనా కంపెనీలో పని చేస్తున్నారు ఎక్స్పీరియన్స్, వాళ్ళు కూడా దే కెన్ అప్లై. వాళ్ళు కూడా బేసిక్గా 3 to 4 months ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే యూకే ప్రాసెస్ అనేది ఇట్స్ నాట్ దాట్ లెంతీ లైక్ యూఎస్, బట్ ఈవెన్ 3 to 4 months ముందు ప్లాన్ చేసుకోవడం వల్ల మీకు రష్ అవ్వకుండా అన్ని స్టెప్స్ ఈజీగా అండ్ టైమ్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో మై సజెషన్, యూకే ప్లాన్ చేసుకునే ఎవరైనా కూడా స్టూడెంట్స్ అయితే 6 months ముందు నుంచి ప్లాన్ చేసుకోండి. అదే ఒకవేళ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్లో ఆర్ ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే అట్లీస్ట్ ప్లాన్ బిఫోర్ 4 months ఆఫ్ యువర్ ఇంటేక్. ఓకే, ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. నేను చెప్పినట్టు ఏ డిగ్రీ అయినా యు ఆర్ ఎలిజిబుల్ అండ్ బ్యాక్లాగ్స్ accepted more than 15 or 20 backlogs unna kuda there are universities will accept for UK. And education wise ga chuskunte you should get 55% above in your undergrad. Ante meeku BTech or degree lo you should get at least 55% above in your total aggregate percentage. Okay, ఇది యూకేకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎవరైనా ప్లాన్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి. Step 3, English proficiency requirement or entry requirements to apply for UK university. UK ki only standardized test ఉండేది మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఇక్కడ మనకి 3 types of ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ UK యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. నెంబర్ 1 IELTS, that is IELTS, second TOEFL and third PTE. సో ఈ 3 ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యూకే యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. IELTS రాద్దాము అనుకుంటే మెయింటైన్ ద స్కోర్ 6.5 ఆర్ అట్లీస్ట్ 6, నో బ్యాండ్ లెస్ దాన్ 5.5. ఒకవేళ PTE రాద్దాం అనుకుంటే గెట్ అట్లీస్ట్ 59+. TOEFL రాద్దాం అనుకుంటే గెట్ అట్లీస్ట్ 80+ అగ్రిగేట్ ఇన్ ద TOEFL. నౌ ఇక్కడ మీకు వన్ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్తాను. యూకేకి ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా వీ కెన్ అప్లై ఫర్ యూకే యూనివర్సిటీస్. ఎస్, వాట్ యూ హర్డ్ ఇస్ ట్రూ. యూకే యూనివర్సిటీస్ చాలా వరకు కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వేవర్ పెడతాయి. ఎట్లాగా, మీ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్, ఓకే, మీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో మీకు 65% అబోవ్ ఉంటే చాలా యూనివర్సిటీస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని వేవర్ చేస్తున్నాయి. అంటే మీరు IELTS, TOEFL, PTE ఇవేమీ రాయకుండా కూడా వీ కెన్ అప్లై ఫర్ యూకే యూనివర్సిటీస్ అండ్ గెట్ యువర్ అడ్మిషన్. బట్ మీ ఇంటర్మీడియట్ +2 ఇంగ్లీష్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ యూ షుడ్ గెట్ అట్లీస్ట్ 65+. There are some universities only considering second year English marks as well. అంటే మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీకు ఇంగ్లీష్ మార్క్స్ 65 to 70+ మార్క్స్ వచ్చున్నా there are some universities which are accepting the offer. Okay, so వితౌట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీరు యూకేకి అప్లై చేసుకోవచ్చు. బేసిక్గా
ఒక పాయింట్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఏంటి అంటే పీపుల్ హూ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ ఎడ్యుకేషన్ అంటే పాస్ట్‌లో కంప్లీట్ చేసి ఉంటారు. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్. వీళ్ళకి కూడా పర్వాలేదు. బట్ మోర్ దాన్ 5 ఇయర్స్ మీ గ్యాప్ ఉంటే ఆఫ్టర్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ నౌ యూ ఆర్ అప్లయింగ్ ఫర్ యువర్ మాస్టర్స్ ప్రోగ్రామ్. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యూనివర్సిటీస్ మ్యాండేటరీగా అడుగుతాయి. వీ కెన్ అప్లై వితౌట్ దట్. బట్ మీకు ఇచ్చే కండిషనల్ ఆఫర్ లో మెన్షన్ చేస్తారు కంప్లీట్ ద ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిక్వైర్మెంట్. 5 ఇయర్స్ మోర్ దాన్ గ్యాప్ మీకుంటే ఆఫ్టర్ యువర్ స్టడీ ఆఫ్ అండర్ గ్రాడ్ ఇన్ ఇండియా, మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకుంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలా యూనివర్సిటీస్ అడుగుతాయండి. బట్ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెష్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ ఆర్ విత్ ఇన్ 5 ఇయర్స్ లో మీరు వెళ్తున్నారు ఆఫ్టర్ యువర్ గ్రాడ్యుయేషన్, then definitely without any English proficiency you can apply to UK universities అండి. ఓకే, దిస్ ఈజ్ స్టెప్ 3. సో స్టెప్ 4 చూద్దాం ఇప్పుడు, డాక్యుమెంట్ చెక్ లిస్ట్. సో యూకేలో మీరు మాస్టర్స్ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనం ఏం అరేంజ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ 10th క్లాస్ మెమో అండ్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అండ్ మీ గ్రాడ్యుయేషన్. ఇఫ్ యు ఆర్ డిగ్రీ, మీరు డిగ్రీ అయితే 3 years individual degree transcripts, that is mark list, and provisional certificate, consolidated marks memo and original degree. లేదు మీరు బీటెక్ అయితే ఈచ్ ఇయర్ ఇండివిజువల్ సెమ్ వైజ్, ఐ మీన్ టు సే సెమ్ వైజ్ మీ స్కోర్ కార్డ్స్, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్ట్స్ అండ్ దెన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో అండ్ ఒరిజినల్ డిగ్రీ. సో ఇవి ఎడ్యుకేషన్ సైడ్ మీరు అరేంజ్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్. వీటితో పాటు passport and one passport size photograph and 2 letter of recommendations are required for UK. సో మీ కాలేజ్ నుంచి మీ ప్రొఫెసర్ ఆర్ హెచ్ఓడి దగ్గర నుంచి 2 letter of recommendations మీరు తెచ్చుకోవాలి. వీటితో పాటు we require statement of purpose, SOP. సో 1 to 2 pages SOP అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ SOP లో ఏంటి అంటే వాట్ వీఆర్, ఏ కోర్స్ ప్లాన్ చేస్తున్నాం మనం, అంటే ఏ కోర్స్ వీఆర్ చూసింగ్, ఏ యూనివర్సిటీ, వై దాట్ పర్టికులర్ ప్రోగ్రామ్, మన కెరియర్ ఆస్పిరేషన్స్ ఏంటి, ఇదంతా కూడా జస్టిఫై చేస్తూ ఒక 2 pages SOP మనం రెడీ చేసుకోవాలి. అండ్ దెన్ 1 resume. సో ఇవంతా కూడా డాక్యుమెంట్ చెక్ లిస్ట్ బిఫోర్ వి అప్లైయింగ్ ఫర్ ద యూనివర్సిటీ. ఇవన్నీ మనం అరేంజ్ చేసుకున్నాము అంటే దెన్ వీఆర్ గుడ్ టు ప్రొసీడ్ విత్ నెక్స్ట్ స్టెప్. సో స్టెప్ 5 వచ్చి యూనివర్సిటీ అప్లికేషన్ ప్రొసీజర్, అంటే అడ్మిషన్ ప్రొసీజర్. యూకే యూనివర్సిటీస్ కి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? సో బేసిక్ గా యూకేలో మనకి మోర్ దాన్ 160 ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇందులో రజల్ గ్రూప్ యూనివర్సిటీస్ ఉన్నాయి, టాప్ యూనివర్సిటీస్ అండ్ ఫాలోడ్ బై అదర్ యూనివర్సిటీస్. ఆల్ టుగెదర్ మనకి 160 ప్లస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ కాలేజెస్. దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆల్సో. బట్ ఇన్ని యూనివర్సిటీస్ లో మనం ఏ యూనివర్సిటీ మనకి బెస్ట్ ఉంటుంది అనేది మనం కేర్ఫుల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా బ్రెయిన్ స్ట్రామింగ్ రిక్వైర్డ్ అండి ఏ స్టూడెంట్ కైనా కూడా, బికాస్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కాస్ట్లీ ఎడ్యుకేషన్. మనం మాస్టర్స్ ప్రోగ్రామ్ కి అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాము అనే థాట్ ఉన్నప్పుడు డూయింగ్ ద రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఈక్వలీ ఫ్రమ్ ద స్టూడెంట్ సైడ్ ఆల్సో. యాజ్ ఎ కన్సల్టెన్సీస్ వీ విల్ హెల్ప్ యూ, బట్ స్టూడెంట్ సైడ్ నుంచి కూడా తను ఏ ప్రోగ్రామ్ ఇక్కడ కంప్లీట్ చేశాడు, ఏ ప్రోగ్రామ్కి తను అక్కడ వెళ్దాం అనుకుంటున్నాడు అండ్ ఆ యూనివర్సిటీలోనే ఎందుకు, తనకి రిక్వైర్డ్ మాడ్యూల్స్ అన్నీ అందులో ఉన్నాయా, అండ్ అక్కడ ఎడ్యుకేషన్ కరిక్యులం ఎట్లా ఉంది, ఆర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ అక్కడ ఎట్లా ఉంది, గ్రాడ్యుయేషన్ రేట్ ఆ యూనివర్సిటీకి ఎంత ఉంది. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వితౌట్ హ్యావింగ్ ఎనీ అనాలిసిస్ ఆఫ్ దిస్ దే డైరెక్ట్లీ అప్లై టు ద యూనివర్సిటీస్. ఎవరో చెప్తారు or some reference తీసుకుంటారు, without having a proper background research they will directly apply and they are getting into trouble a lot. సో మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సెవెరల్ పారామీటర్స్ మనం చూసుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ అబౌట్ ద ర్యాంకింగ్ ఆఫ్ దాట్ యూనివర్సిటీ, హౌ గుడ్ దాట్ యూనివర్సిటీ అండ్ ద ప్రోగ్రామ్ దాట్ వాట్ వీఆర్ చూసింగ్. మనం వీసాకి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఆఫర్ వచ్చేటప్పుడు కానీ రిలవెంట్ ప్రోగ్రామ్ మనం అప్లై చేస్తున్నామా లేదా, లేదు మన గ్రాడ్యుయేషన్ లో మనం వేరే స్ట్రీమ్ లో ఉన్నాము, మాస్టర్స్ వేరే స్ట్రీమ్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఎంత యాక్సెప్టెన్స్ ఉంది ఈ యూనివర్సిటీస్ కి, మన ఆఫర్ రావడానికి ఛాన్సెస్ ఎంత ఉంది, ఇదొక పారామీటర్ చూసుకోవాలి.
థర్డ్ గ్రాడ్యుయేషన్ రేట్. ఆ కాలేజ్లో ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ రేట్ ఎంత ఉంటుంది, హౌ డిఫికల్ట్ టు కంప్లీట్ ద మాస్టర్స్ ఆర్ హౌ ఈజీ టు కంప్లీట్ ద మాస్టర్స్ ఇన్ దాట్ యూనివర్సిటీ. దట్ ఈస్ వన్ పారామీటర్ మనం చూసుకోవాలి. అండ్ దెన్ కాస్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ కాస్టింగ్. మనం ఎకానమీ రేంజ్లో వెళ్దాం అనుకుంటున్నామా, లేదంటే హై బడ్జెట్ ఉందా మన దగ్గర నుంచి, ఆర్ మన పేరెంట్స్ ఎఫోర్డబిలిటీ బట్టి, లేదు ఒక మోడరేట్ మీడియం లెవెల్ బడ్జెట్లో మనం మాస్టర్స్ కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ ఆల్ పారామీటర్స్ మీరు కన్సిడర్ చేసుకొని యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఈ ఫేస్లో డెడికేటెడ్ కౌన్సిలర్ మీకు మన ఓవర్సీస్ కన్సల్టెన్సీ నుంచి ఉంటారు. సో ట్రయోస్పేస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీలో ఆల్ అవర్ యూకే కౌన్సిలర్స్ ఆర్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్స్ అండి. మోర్ దాన్ 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఇండస్ట్రీలో. అండ్ మెనీ పీపుల్ని వాళ్ళు యూకే పంపించారు. సో దే నో వాట్ యూనివర్సిటీస్ ఆర్ బెస్ట్ విత్ రెస్పెక్టివ్ టు యువర్ అకాడమిక్స్, విత్ యువర్ బడ్జెట్స్ అండ్ విత్ యువర్ కోర్స్. ఏదైతే బెస్ట్ ఉంటుంది మీకు అనేది మన కౌన్సిలర్స్ మీకు గైడ్ చేస్తారు. సో ఇక్కడ మీరు వెరీ కేర్ఫుల్ డెసిషన్ తీసుకోవాలి. సో యూ కెన్ ట్రస్ట్ us, we can help you in selecting your universities and which course have a bright future after completing the program. సో మీరు మమ్మల్ని రీచ్ అవ్వాలనుకుంటే బిలో డిస్ప్లే అయ్యే నెంబర్ని యూ కెన్ రీచ్ అవుట్ టు us 8555825755, లేదంటే యూ కెన్ రీచ్ అవుట్ టు www.triospaceoverseas.com. సో స్టార్టింగ్ నుంచి మీ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రొసీజర్ నుంచి ఏ యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలి, అండ్ ప్రిపేరింగ్ యూ విత్ యువర్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్, ప్రీ-క్యాస్ ఇంటర్వ్యూస్ ఆర్ క్యాస్ ఇంటర్వ్యూస్ ఆర్ వీసా ప్రాసెస్, ఫైలింగ్ ఆఫ్ ద వీసా, మీకు అంతా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో మన టీమ్ అసిస్ట్ చేస్తారు. ఓకే, సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్లీజ్ రీచ్ అవుట్ టు ట్రయోస్పేస్ ఓవర్సీస్ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ స్టడీ అబ్రాడ్ టు యూకే, రైట్? సో యూనివర్సిటీ అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఈ స్టెప్. సో స్టెప్ 6, అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫైనాన్సెస్ దట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ఫర్ యూకే వీసా ప్రాసెస్. సో బేసిక్గా నేను చెప్పినట్టు ప్రీవియస్గా యూనివర్సిటీస్ ఏంటి అనేవి మనం షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ట్రై టు అప్లై అట్లీస్ట్ 4 to 5 యూనివర్సిటీస్ ఫర్ యూకే. ఓకే, సో మనం ఆల్ డాక్యుమెంట్స్ మన దగ్గర రెడీగా ఉన్నప్పుడు వీ కెన్ ఏబుల్ టు అప్లై ఫర్ ద యూనివర్సిటీస్. సో 5 యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకోండి యూకేకి ఎప్పుడైనా కూడా. యూకేకి ఎంత టైం పడుతుంది బేసిక్గా అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత ఆఫర్ రావడానికి అంటే, డిపెండింగ్ అపాన్ ద యూనివర్సిటీ టు యూనివర్సిటీ 1 week to maximum 2 weeksలోనే మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఆల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసేసాము అనుకుంటే వైల్ వి అప్లయింగ్ ఫర్ ద యూనివర్సిటీ ఓన్లీ, దే విల్ రిలీజ్ యూ అన్కండిషనల్ ఆఫర్. అంటే వితౌట్ ఎనీ కండిషన్స్ దే విల్ రిలీజ్ యూ ద ఆఫర్ లెటర్. లేదు ఏదైనా డాక్యుమెంట్ పెండింగ్ ఉంది, ఏదైనా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ రిక్వైర్మెంట్ సరిపోవట్లేదు, మిమ్మల్ని మళ్ళీ యూనివర్సిటీ సబ్మిట్ చేయమంటుంది, దెన్ వాళ్ళు మీకు కండిషనల్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. సో కండిషనల్ ఆఫర్ లెటర్లో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ మిస్ అయినాయి, ఏమేమి అడిషనల్ రిక్వైర్మెంట్ స్టూడెంట్ ఫిల్ చేయాలి అనేది. సో మనం అవన్నీ కూడా ఫిల్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే దెన్ దే విల్ రిలీజ్ యూ అన్కండిషనల్ ఆఫర్ లెటర్. సో బేసిక్గా టైమ్ లైన్ చూసుకుంటే యూకే యూనివర్సిటీస్కి నాట్ లైక్ యుఎస్, యూ విల్ గెట్ ద ఆఫర్ విత్ ఇన్ ఏ వీక్ ఆర్ మ్యాక్సిమం 2 weeksలో మీకు యూకే ఆఫర్ లెటర్ అనేది రిసీవ్ అవుతుంది. నా ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు అప్లై ఫర్ క్యాస్. యూకేలో వీ హ్యావ్ క్యాస్, కన్ఫర్మేషన్ ఫర్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్. ఓకే, క్యాస్కి అప్లై చేసుకోవాలి. అంటే మనకి యూఎస్కి I-20 ఎలాగుందో యూకేకి వీ విల్ హ్యావ్ క్యాస్ అండి. హియర్ మెనీ యూనివర్సిటీస్ విల్ హ్యావ్ ఎ ప్రీ క్యాస్ ఇంటర్వ్యూ. అండ్ బేసిక్గా వన్ మోర్ పాయింట్, కొన్ని యూనివర్సిటీస్ మనం అప్లై చేసినప్పుడు ఆఫర్ లెటర్ రిలీజ్ చేయడానికి కూడా క్రెడిబిలిటీ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. అన్ని యూనివర్సిటీస్ తీసుకుంటారని నేను చెప్పను, బట్ సమ్ యూనివర్సిటీస్ మనం అప్లై చేసినప్పుడు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ తీసుకుంటారు, స్కైప్ ఇంటర్వ్యూస్ తీసుకొని దెన్ దే విల్ రిలీజ్ యూ ద ఆఫర్. బట్ సమ్ యూనివర్సిటీస్ వితౌట్ హ్యావింగ్ దట్ ఇంటర్వ్యూస్ ఆల్సో దే విల్ రిలీజ్ యూ ద ఆఫర్. But after the offer, when we applying for our CAS with the university, definitely maximum universities will take pre-CAS interview untadi.
సో ఇక్కడ స్కైప్ ఇంటర్వ్యూ ఉంటుంది, మిమ్మల్ని వీడియో కాల్లో స్కైప్ ఇంటర్వ్యూ తీసుకుంటారు అండ్ దెన్ మీకు క్యాష్ రిలీజ్ చేస్తారు. కాకపోతే క్యాష్ అప్లై చేసినప్పుడు వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ వీ హ్యావ్ టు బీ రెడీ? ఆఫర్ లెటర్ ఎనీహౌ దే రిలీజ్ ఇట్ కదా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం క్యాష్కి అప్లై చేయాలి అనుకున్నప్పుడు ఫైనాన్సెస్. యూకేకి ఫైనాన్సెస్ పార్ట్లో మీరు చూసినట్టయితే 28 days ఓల్డ్ ఫండ్స్ మీ అకౌంట్లో మెయింటైన్ చేయాలి. ఎంత ఫండ్స్ మెయింటైన్ చేయాలి? ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు, సమ్ ఎక్స్ యూనివర్సిటీ, దాని ప్రైస్ వచ్చి 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్ ఒక 15 lakhs ఉంది అనుకుందాం, అంటే 15,000 pounds ఉంది, 15 lakhs అనుకోండి ఇండియన్ కరెన్సీలో. దెన్ యాజ్ పర్ యూకే స్టాండర్డ్స్ ద లివింగ్ ఎక్స్పెన్స్, లైక్ ఇన్సైడ్ లండన్ అయితే ఒక రేట్ ఉంటుంది, అవుట్ సైడ్ లండన్ ఒక రేట్ ఉంటుంది. లెట్స్ అప్రాక్సిమేట్లీ వీ హ్యావ్ 12 lakhs ఒక లివింగ్ ఎక్స్పెన్స్ ఉంది అనుకోండి యూకేకి. 1 year మాస్టర్స్ ప్రోగ్రామ్కి వాట్ ఎవర్ ద ఎక్స్పెండిచర్, దట్ ఈస్ 15 lakhs ప్లస్ లివింగ్ ఎక్స్పెన్స్ 12 lakhs, అంటే ఒక 27 lakhs. సో వీ సజెస్ట్ 1-2 lakhs ఎక్స్ట్రా పెట్టుకోమని చెప్తాం, అరౌండ్ ఒక 28 to 30 lakhs. అంటే వేర్ ఇఫ్ యువర్ కాలేజ్ ఫీజ్ ఈజ్ 15 lakhs, అంతకన్నా తక్కువ కాలేజ్ ఫీజు ఉన్న యూనివర్సిటీస్ మీరు అప్లై చేసుకున్నారు అంటే then obviously that amount what you have to maintain will be prorated accordingly. So 1 year living expense plus 1 year tuition fee. ఇది మనం 28 days ఓల్డ్ ఐదర్ ఫిక్స్డ్ డిపాజిట్ రూపంగానో లేదనుకుంటే మీ అకౌంట్లో సేవింగ్స్లో ఉన్నట్టుగాని చూపించాలి. అయితే ఇక్కడ చాలా యూకే యూనివర్సిటీస్, మాక్సిమం అన్ని యూనివర్సిటీస్ కూడా ప్రీ డిపాజిట్ అడుగుతాయి. అంటే క్యాష్ రిలీజ్ చేసేటానికే ఆఫర్ లెటర్లో మీకు మెన్షన్ చేస్తారు, ఇన్ ఆర్డర్ టు అప్లై ఫర్ క్యాష్ ప్రీ డిపాజిట్ చేయాలి అని. అంటే కాలేజ్ ఫీజులో ఒక 50% to 70% అడుగుతారు. కొన్ని కాలేజెస్ అయితే 5 lakhs డిపాజిట్ చేయమంటాయి, కొన్ని కాలేజెస్ అయితే 7 lakhs 10 lakhs కూడా అడుగుతారు. అంటే ప్రీ డిపాజిట్ అంటే యూకేకి బిఫోర్ వి గోయింగ్ టు ద యూనివర్సిటీ ఓన్లీ మనం ఫీ అనేది అడ్వాన్స్గా పే చేసుకోవాలి. సో ఆఫర్ లెటర్లో మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు ప్రీ డిపాజిట్ ఎంత ఉంది క్యాష్ అప్లై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన రేషియోలో మీకు కాలేజ్ ఫీజు 15 lakhs ఉంది అనుకోండి, మీ యూనివర్సిటీ ఫీజు, మిమ్మల్ని ప్రీ డిపాజిట్గా క్యాష్ అప్లై చేయడానికి 5 lakhs పే చేయమంటున్నాడు యూనివర్సిటీ. మీరు 5 lakhs పే చేశారు, రిమైనింగ్ ఎంత ఉంది ఫీ? 10 lakhs ఉంది, రైట్? 10 lakhs ఆఫ్ కాలేజ్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్స్ ఎంత? 12 lakhs లివింగ్ ఎక్స్పెన్స్ ఫర్ ద ఇయర్. రిమైనింగ్ 10 plus 12 ఈ 22 lakhs అనేది మీరు మీ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్లో కానీ లేదనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీ పేరు మీద 28 days ఓల్డ్ ఉండాలి ఏదైనా కూడా యూకేకి. అది మీ పేరు మీద అయినా లేదనుకుంటే మీ ఫాదర్ పేరు మీద అయినా ఆర్ మీ మదర్ పేరు మీద అయినా కూడా అకౌంట్లో మెయింటైన్ చేసుకోవాలి. 28 days old funds are required mandatory for UK. Now some people will have a question here. ఏంటి, మా దగ్గర అంత క్యాష్ లేదు, మేము ఫిక్స్డ్ డిపాజిట్గా అన్ని ల్యాక్స్ చూపించలేము, లేదనుకుంటే సేవింగ్స్ అకౌంట్లో మెయింటైన్ చేయలేము. దెన్ యూ కెన్ అప్లై ఫర్ బ్యాంక్ లోన్. మీకు బ్యాంక్ లోన్ అప్లై చేసుకుంటారు, ఆఫర్ లెటర్ రాగానే ఆఫర్ లెటర్ బేస్ చేసుకొని మీరు లోన్ అప్లై చేసుకోండి. లోన్స్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, కొలాటరల్, నాన్ కొలాటరల్, ఏ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఏ ఎలిజిబిలిటీ మీద ఇస్తాయి, నేను అది వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది. బట్ వీ హ్యావ్ ద బ్యాంక్ లోన్ కాన్సెప్ట్. మీరు ఆఫర్ లెటర్ రాగానే లోన్ అప్లై చేసుకుంటే దెన్ వన్స్ ద లోన్ అప్రూవ్డ్ టు యూ దెన్ దట్ ఈస్ ఫైన్. అంటే మీరు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత క్యాష్ అప్లై చేయడానికి యూనివర్సిటీకి ఐదర్ 28 days ఓల్డ్ ఫండ్స్ అయినా మనం చూపించాలి, ఎఫ్డి డాక్యుమెంట్ కానీ, సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ సర్టిఫికేట్ కానీ, లేదనుకుంటే బ్యాంక్ లోన్ అప్రూవల్ లెటర్ అయినా చూపించాలి. ఇవి రెండిట్లో ఏది చూపించినా దట్ ఈస్ సఫిషియంట్. సో క్యాష్ అప్లై చేసుకోవాలంటే ఫైనాన్స్ పార్ట్లో వీ హ్యావ్ టు బి రెడీ విత్ దిస్ ఫర్ యూకే. సో ఓకే, మీరు లోన్కి వెళ్ళారనుకోండి, యూ గాట్ ద బ్యాంక్ లోన్ లెటర్, యూ ప్రొడ్యూస్ ఇట్ దట్ అండ్ క్యాష్ అప్లై చేసాం, దెన్ యూ విల్ గెట్ విత్ ఇన్ 1 week లో మీకు క్యాష్ అనేది యూనివర్సిటీ ఇష్యూ చేస్తుంది. వన్స్ యూ గెట్ ద క్యాష్, నెక్స్ట్ స్టెప్, ఓకే, స్టెప్ 7 అప్లై ఫర్ వీసా. సో ఇక్కడ మనం వీసా ఎట్లా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ మనకి ఆఫర్ లెటర్ వచ్చింది, దెన్ క్యాష్ లెటర్ ఇష్యూ అయింది యూనివర్సిటీ నుంచి,
and we have the funds document, either 28 days old funds on a document or bank loan letter. సో ఈ 3 డాక్యుమెంట్స్ మనకి మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఫర్ అప్లయింగ్ ఫర్ వీసా. సో యూకే వీసాకి బేసిక్గా మనం యూకేవిఐ హోమ్ ఆఫీస్ వెబ్సైట్లోకి వెళ్ళి వీ హ్యావ్ టు అప్లై ఫర్ ద వీసా. సో బేసిక్గా ఈ 3 డాక్యుమెంట్స్తో పాటు యూకే మనం వెళ్ళాలి అనుకుంటే మ్యాండేటరీగా కంట్రీ రెస్పెక్టివ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం పే చేసుకోవాలి. దాన్ని IHS అంటారు. సో మనం వీసా అప్లై చేసేటప్పుడు ఈ 3 డాక్యుమెంట్స్ అండ్ IHS ఫీజ్ అండ్ వీటితో పాటు యూకే కంట్రీకి టీబీ టెస్ట్ మ్యాండేటరీ. సో బేసిక్గా హైదరాబాద్లో 2 సెంటర్స్ ఉన్నాయి. యూ కెన్ గో దేర్ అండ్ యూ కెన్ గివ్ యువర్ టెస్ట్. అప్రాక్సిమేట్గా ఒక 3,000 to 4,000 ఛార్జ్ అవుతుంది మీకు. టీబీ టెస్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి డాక్యుమెంట్, మనకి టెస్ట్ రిజల్ట్ డాక్యుమెంట్. సో వీసాకి ఏ డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకోవాలి? టీబీ టెస్ట్ రిజల్ట్ డాక్యుమెంట్, ఆఫర్ లెటర్, దెన్ క్యాష్ లెటర్ అండ్ 28 days ఓల్డ్ ఫండ్స్ డాక్యుమెంట్. ఈ 4 డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకోవాలి. ఆఫర్ లెటర్ అనేది మ్యాండేటరీ కాదు, బికాస్ క్యాష్ ఉంది కాబట్టి. ఈ 3 డాక్యుమెంట్స్ అట్లీస్ట్ మనం మ్యాండేటరీగా పెట్టుకోవాలి వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ వీసా ఇన్ ద యూకేవిఐ హోమ్ ఆఫీస్ వెబ్సైట్. ఓకే, సో బేసిక్గా యూకే వీసా మనకి అప్లై చేసేటప్పుడు స్టాండర్డ్ ప్రయారిటీ అంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద వీసా రిజల్ట్ లైక్ 20 days to 30 days or 40 days అయినా పర్వాలేదు, నాకు టైం ఉంది అనుకున్నప్పుడు యూ కెన్ అప్లై ఫర్ స్టాండర్డ్ వీసా. సో అప్రాక్సిమేట్లీ అది 50,000 to 55,000 మీకు ఉంది. లేదు, ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ప్రయారిటీ వీసా విత్ ఇన్ ఏ వీక్ మీకు రిజల్ట్ రావాలి అనుకున్నప్పుడు దెన్ వీ హ్యావ్ అప్రాక్సిమేట్లీ ద కాస్ట్ ఆఫ్ దట్ ఈస్ 1 lakh. సో ప్రయారిటీ అండ్ సూపర్ ప్రయారిటీ వీసా అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. డిపెండింగ్ అపాన్ దట్ మీకు వీసా వస్తుంది. మోస్ట్ లైక్లీ యూకే వీసా మీకు 100% రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటర్వ్యూ ఫర్ యూకే వీసా. ప్రాపర్ డాక్యుమెంటేషన్, ప్రాపర్ ఫండ్ స్టేట్మెంట్ మనం కానీ ప్రొడ్యూస్ చేయగలిగితే అండ్ యూకేవిఐ అప్లికేషన్ ఫామ్ మనం కరెక్ట్గా ఫిల్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు వీసా రావడానికి హై ఛాన్సెస్ ఉంటుంది యూకేకి. సో ఇట్స్ ఎ డ్రాప్, నో ఇంటర్వ్యూ ఫర్ యూకే లైక్ USA. దట్ ఈస్ అబౌట్ వీసా ప్రాసెస్. సో బేసిక్గా ఎన్ని ఇంటేక్స్ ఉంటాయి అనేది మనం ఫైనల్గా చూద్దాం యూకేకి. సో యూజువల్గా యూకేకి కూడా మనం 3 ఇంటేక్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఫాల్, దెన్ స్ప్రింగ్, సమ్మర్. యూజువల్గా యూఎస్కి ఎట్లా అయితే మనం ఉంటాయో సీజనల్ వైజ్, యూకే కూడా వీ కెన్ సెగ్రిగేట్ ఇంటూ 3. ఓకే, మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ ఇన్ యూకే విల్ ఓపెన్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఇన్ దేర్ ఫాల్ ఇంటేక్. అంటే సెప్టెంబర్, జూలై ఈ టైంలో బేసిక్గా ఉంటాయి. సెప్టెంబర్, జూలై, ఆగస్ట్ ఈ 3 monthsలో బేసిక్గా మీకు యూనివర్సిటీస్ అన్ని ప్రోగ్రామ్స్ ఓపెన్ చేస్తాయి యూకేకి. దెన్ జనవరి ఇంటేక్, జనవరి, ఫిబ్రవరిలో కూడా మనకి యూకే ఇంటేక్ ఉంటుంది. అన్ని యూనివర్సిటీస్ అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడైతే ఓపెన్ చేయవు. మనకి మేజర్ ఇంటేక్ యూకేకి వచ్చి సెప్టెంబర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 monthsలో మనకి యూనివర్సిటీస్ అనేవి కోర్సెస్ ఓపెన్లో ఉంచుతాయి. దెన్ యాజ్ ఐ టోల్డ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. ఈవెన్ సమ్ యూనివర్సిటీస్ విల్ ఓపెన్ దేర్ ప్రోగ్రామ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్, మే. సో ఈ ఇంటేక్లో కూడా మీరు అప్లై చేయొచ్చు. సో టోటల్గా మనకి యూకేకి 3 ఇంటేక్స్ ఉంటాయి అనేది మనం చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అంటే మీరు పాస్పోర్ట్ అప్లై చేసిన దగ్గర నుంచి వీసా డ్రాప్ చేసి వీసా తీసుకొని మీరు ఫ్లై అయ్యే వరకు యూకే మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు ఆల్ ద పీపుల్ హూ ఆర్ రియలీ లుకింగ్ ఫర్. అంటే ఎవరైతే యూకే మాస్టర్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో that they will get all the information about end-to-end process of UK. So subscribe to our YouTube channel Triospace Overseas and మీరు ఏ కంట్రీకి అబ్రాడ్ ప్లాన్ మాస్టర్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. యూకే ఒక్కటే కాదు, US, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఫర్ ఎనీ కంట్రీ you can reach out Triospace Overseas Hyderabad. సో వీ విల్ హెల్ప్ యూ అవుట్. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేసి మీకు వీసా పిక్ అయ్యి అండ్ మీరు అబ్రాడ్లో మీరు మాస్టర్స్ వెళ్ళటానికి మేము హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో
and please subscribe to our YouTube channel.